హలో గాయ్స్, వెల్కమ్ టు నీలు సోమ్ కిచెన్. ఈరోజు మీ అందరి కోసం బిగినర్స్ రెసిపీ చికెన్ కర్రీ ఈజీగా టేస్టీగా నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కమ్ లెట్స్ సీ ద ప్రాసెస్. ముందుగా కుక్కర్ పెట్టుకోవాలండి. అందులో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను అండ్ హోల్ గరం మసాలా వేసుకున్నాను. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని వేసేసుకున్నాను. ఒక 3-4 చిల్లీస్ తీసుకొని చీరేసుకొని వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా మగ్గాలి. కొంచెం సాజీరా వేసుకున్నాను, చాలా బాగుంటుంది. చికెన్ కర్రీలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, కలర్ మారింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. అండ్ అందులోనే 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. నేను ఒక 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్కి 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసేసుకోండి. ఈ చికెన్ని పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్లో మగ్గనిస్తే చాలా బాగుంటుంది. పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తుందండి. నేను ఈ రెసిపీని మా అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను. సూపర్ ఉంటుందండి. వన్స్ ట్రై ఇట్ డెఫినెట్లీ. చూడండి, ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసుకొని తీసాక స్మెల్ అంతా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక్కసారి కలిపేసుకోండి. మనం ఉప్పు కారంలో చికెన్ ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి. ముక్కలకి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ. ఒకసారి కలిపేసుకోండి. మంచిగా చికెన్ ముక్కలు అన్నీ ఉప్పు కారంలో ఉడకనివ్వాలి. చూడండి, దగ్గర పడింది కదా కొంచెం. ఇప్పుడు హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా వేసుకున్నాను. పుదీనా ఒంటికి చల్వ కూడా. అండ్ నాన్ వెజ్ రెసిపీస్లోకి కంపల్సరీ వేసుకోవాలండి. సూపర్ ఉంటుంది. ఒక 3-4 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుందాం. చూడండి, చికెన్ ఆల్మోస్ట్ 80% ఉడికిపోయింది ఇక్కడ. ఒకసారి కలుపుకోండి. అండ్ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని వేసుకున్నాను చికెన్ మొత్తం ఉడకడానికి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 మినిట్స్ ఉడకనిద్దాం. చికెన్ని సాఫ్ట్గా అవుతుంది. చూడండి, ఇప్పుడు తీసి చూస్తే చికెన్ మొత్తం ఉడికిపోయింది అండ్ సాఫ్ట్ టెక్స్చర్ వచ్చింది. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. ఇప్పుడు 1.5 స్పూన్ ఎండి కొబ్బరి పొడి వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే మాత్రం బాగుంటుంది టేస్ట్. 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకున్నాను. ఎండి కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం గరం మసాలా వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు గ్రేవీ థిక్ అయ్యే వరకు కొంచెం సేపు అట్లా హై ఫ్లేమ్ మీద చికెన్ని ఉడకనియండి. చూడండి, సూపర్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో డిష్ అవుట్ చేసేసుకుందాం. కమ్, ఈజీ అండ్ టేస్టీ చికెన్ రెడీ అయిపోయింది. కమ్ లెట్స్ సీ ద టేస్ట్. సూపర్. ఇందులో గరం మసాలా ఫ్లేవర్, కొబ్బరి పొడి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. If you like this video, please do subscribe Neelu Home Kitchen. Bye bye. Have a nice day.